శాస్త్రంలో ఎక్కడైనా కూడా చరిత్రలో కూడా చెప్తారు, ఇంట గెలిచి రచ్చ గెలిచాలా అని. మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే ఒకసారి ఇంటా ఓడిపోయాడు, సమాజంలో ఓడిపోయినాడు. ఈయన 2 చోట్ల ఓడిపోయి మళ్ళీ రాష్ట్రాన్ని నేను ఉద్ధరిస్తానని చెప్పి ప్రజలకు మళ్ళా అబద్ధాలతో అధికారంలోకి రావాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు మీ ఇంట మహిళలకు మీరు న్యాయం చేశారా? రాష్ట్రంలో మహిళలందరినీ ఉద్ధరిస్తానని చెప్తా ఉన్నారు. రాష్ట్రంలో మహిళలందరినీ సంక్షేమం అందిస్తానని మాట్లాడుతున్నారు. నేనే మహిళలకు అండా అని మాట్లాడుతున్నారు. మీ ఒక చెల్లికేమో తండ్రిని దూరం చేశావు, ఇంకో చెల్లికి ఆస్తిని దూరం చేశావు, తల్లికి కొడుకు ప్రేమను దూరం చేసేసావు. ఈ రకంగా ఇంట్లో ఉన్న మహిళలను, చెల్లెలను, తల్లులను నువ్వు మోసం చేసి ముంచేసి రాష్ట్రంలో మహిళలందరినీ ఉద్ధరిస్తానని చెప్పి రోడ్డెక్కి మాట్లాడితే ఇంకా ప్రజలు నమ్మే పరిస్థితిలో ఉండారా జగన్మోహన్ రెడ్డి గారు? మీరు ఒక 5 సంవత్సరాలు తండ్రికి అధికారం ఇస్తే తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని 1000 కోట్లు సంపాదించేసినావు, కిట్ ప్రోకోలు చేశావు, 11 ఈడీ సిబిఐ కేసుల్లో ఉన్నావు, ఇంకా కోర్టు చుట్టూ తిరుగుతూ ఉండవు. ఒక్క ఛాన్స్ ఇవ్వండి, రాష్ట్రాన్ని ఉద్ధరిస్తానని చెప్పి ప్రజలను నమ్మించి 2019 నుంచి 24 మధ్య రాష్ట్రాన్ని అతలాకుతలం చేసేసి వద్దు బాబాయ్ నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు అనే విధంగా 164 సీట్లు కూటమి ప్రభుత్వానికి ఇచ్చి 11 సీట్లకు పరిమితం చేశారు నిన్ను. మళ్ళీ 2 సంవత్సరాలు ఈ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నుంచి గట్టెక్కించే పరిస్థితిలో పనిచేస్తూ రాష్ట్రానికి ఒక బ్రాండ్ వాల్యూను క్రియేట్ చేస్తూ రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చే విధంగా, సంపద సృష్టించే విధంగా, మళ్ళీ ఆదాయం పెరిగి సంక్షేమం అభివృద్ధి 2 ముందుకు తీసుకుపోయే పరిస్థితుల్లో 20 నెలలుగా కష్టపడి మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా యువనేత నారా లోకేష్ గారిని నిరంతరం శ్రమిస్తూ ఉంటే మళ్ళీ ఈ ప్రభుత్వం మీద బురద జల్లి ఈ రాష్ట్రాన్ని నేనే మళ్ళీ ఉద్ధరిస్తానని చెప్పి మళ్ళా రోడ్డెక్కి మాట్లాడే పరిస్థితికి వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎంతకాలం నీ అబద్ధాలు నమ్ముతారని చెప్పి నేను అడుగుతా ఉండా. సామాన్యంగా రాజకీయాల్లో రివెంజ్ పాలిటిక్స్ నడుస్తూ ఉంటాయి. అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ మీద, ప్రతిపక్ష పార్టీ అధికార పార్టీ మీద అధికార మార్పిళ్ళు జరిగినప్పుడు జరుగుతూ ఉంటాయి. నువ్వేమో నీ కుటుంబం మీదే రివెంజ్ పాలిటిక్స్ నడుపుతూ ఉండవు. చెల్లి మీద రివెంజే, తల్లి మీద రివెంజే, ఎవరు నీ మీద మాట్లాడినా కుటుంబ సభ్యుల మీదే రివెంజ్ తీర్చుకునే పరిస్థితికి నువ్వు వచ్చినావు. అంటే రాజకీయాల్లో రివెంజ్ను పక్కన పెట్టి కుటుంబం మీద రివెంజ్ తీర్చుకునే పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు ఈరోజు. అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు, న్యాయ కోవిదులు అందరూ కూడా ఆర్థిక ఉగ్రవాది, టెర్రరిస్ట్ కన్నా ప్రమాదం జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పిన తర్వాత కూడా ఇంకా నీకు ఈ రాష్ట్రాన్ని ఉద్ధరిస్తానని చెప్పి ఏ విధంగా మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు తన పాలనలో ల్యాండ్, శాండ్, మైను, వైను, గాంజా, డ్రగ్స్ మాఫియాలన్నింటినీ కూడా పెంచి ఈ రాష్ట్రంలో కోట్లు సంపాదించేసినావు, ఒక అరాచకాన్ని సృష్టించేసినావు. నీ అరాచకం వల్ల, నీ దొంగ లిక్కర్ వల్ల దాదాపు 4000 మంది మహిళలు తాలిబొట్లు పోగొట్టుకున్నారు. ఇల్లిసిట్ లిక్కర్ అంతా దాగి నీ లిక్కర్లో 3500 కోట్లు కుంభకోణం చేసినావని చెప్పి ఈడీ, సిఐడి ఇప్పటికే ఛార్జ్షీట్లు దాఖలు చేసింది. ఈ సొమ్మంతా ఒక అక్రమార్జన చేసి ఎన్నికల్లో పంచి లబ్ధి పొందే ప్రయత్నం చేస్తూ ఉండవు. ఇంకా ప్రజల్లోకి వచ్చి నేను ఉద్ధరిస్తానని మాట్లాడుతూ ఉండవు. తల్లి చెప్పింది తప్పంట, చెల్లి చెప్పింది తప్పంట, సిబిఐ ఛార్జ్షీటు తప్పు, ప్రతిపక్షాలు మిగతా రాజకీయ పక్షాలు మాట్లాడేది తప్పు. తన నేరాలు ఘోరాలు చూసి ప్రజలు 11 సీట్లకు పరిమితం చేసిన ప్రజలు ఇచ్చిన తీర్పు కూడా తప్పంట, తాను చెప్పిందే నిజమంట. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిరోజు నేను చెప్పిందే నిజం, నేను చెప్పిందే వాస్తవం అని చెప్పి ప్రజలు నమ్మిస్తూ ఉన్నాడు. ఎంతకాలం నిన్ను నమ్ముతారు? అయిపోయింది, నీ టైం అయిపోయింది. నిన్ను నమ్మే రోజులు పోయినాయి. నీకు రేపు ఎన్నికలు జరిగితే 2029లో 11 సీట్లు కాదు, పులివెందులో గెలవడం కూడా నువ్వు చాలా కష్టపడాల్సి వస్తుంది. 1 సీటుకు కూడా పరిమితం కావు. ఇదే ప్రవర్తన ఉంటే ఈరోజు రాష్ట్రంలో 20 నెలలుగా 22 నెలలుగా పరిపాలన ఒక గాడిన పడుతూ ఉంది, సంక్షేమం ముందుకు పోతూ ఉంది. ఒక్క శ్రీశక్తి పథకంతో మహిళల్లో రాష్ట్రంలో
ఫ్రీ బస్సు ప్రయాణంతో మహిళలు తీవ్ర ఆనందంలో ఉన్నారు. వికలాంగులకు ఫ్రీగా బస్సులో ప్రయాణం చేసే సౌకర్యం కల్పించినాడు చంద్రబాబు నాయుడు గారు. దేశంలో ఏ ముఖ్యమంత్రికి రాని ఆలోచన మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి వికలాంగుల సంక్షేమం మీద, వికలాంగులకు బస్సు ఉచిత ప్రయాణం ఇవ్వాలని చెప్పి ఆలోచన రావడం నిజంగా భగవంతుడు ఆయనకు 100 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించే శక్తిని ఇవ్వాలని చెప్పి కోరుతా ఉండా. మరి ఈ విధంగా మహిళలను మోసం చేసి సొంత కుటుంబ సభ్యులను రోడ్డుకి ఈడ్చి వాళ్ళ ఆక్రందనలు కూడా పట్టించుకున్న నాయకుడు మీరు జగన్మోహన్ రెడ్డి గారు. అదే నా తల్లికి అన్యాయం జరిగిందని చెప్పి 3000 కిలోమీటర్లు 300 రోజులు పాదయాత్ర చేసి నారా లోకేష్ గారు ఈరోజు రాష్ట్రంలో మహిళలకు నేను అండగా ఉండా, ప్రతి చెల్లికి తల్లికి అని చెప్పి ఒక ధైర్యం ఇచ్చిన నాయకుడు నారా లోకేష్ గారు. రాష్ట్రంలో సంక్షేమంలో, అభివృద్ధిలో రాష్ట్రాన్ని గాడిలో పెట్టి ముందుకు తీసుకుపోతానని ఒక ధైర్యం ఇచ్చే నాయకుడు మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. నువ్వేంది, ఎవరికి ధైర్యం ఇస్తున్నావు? ఎవరికి అభయం ఇవ్వగలుగుతున్నావు? ఏ విధంగా పరిపాలన మళ్ళా చేస్తానని చెప్పి అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నావు? అన్ని రకాలుగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేశావు. ఈరోజు మహిళలందరూ కూడా వాళ్ళ ఆస్తుల కోసం, వాళ్ళ ఆస్తులను దాచిపెట్టుకునే దానికి భద్రత ఈ ప్రభుత్వం ఇస్తూ ఉంది. అదే నీ అక్క చెల్లెలకు ఆస్తులకు భద్రత ఇస్తున్నావా జగన్మోహన్ రెడ్డి గారిని నేను అడుగుతా ఉండా. వాళ్ళ ఆక్రందనల్ని కనపడడం లేదా? మహిళలను కాపాడలేని ఈ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని ఏం కాపాడుతాడు? మహిళలకు భరోసా ఇవ్వలేని నాయకుడు, చెల్లెలకు భరోసా ఇవ్వలేని నాయకుడు రాష్ట్రానికి ఏ విధంగా భరోసా ఇస్తాడు? ధ్వంసం చేసేసినాడు రాష్ట్రాన్ని. ఈ దేశంలో అత్యధికంగా 5 సంవత్సరాల పరిపాలనలో హయ్యెస్ట్ అప్పులు చేసింది జగన్మోహన్ రెడ్డి గారి టైంలో. ఆ అప్పులని చేసి, ఆ అప్పులను అక్రమ సంపాదన చేసి, దాని బ్యాక్డోర్లో లిక్కరు అన్ని మాఫియాలు చేసి రాష్ట్రాన్ని నాశనం చేసి ఈరోజు ఆర్థికంగా గట్టెక్కించే ప్రానికి ఇన్ని కష్టాలు పడుతున్న ఈ ప్రభుత్వం మీద ప్రతిరోజు ప్రతి నిమిషం మీరు, మీ పార్టీ వాళ్ళు విష ప్రచారం చేస్తూ ఉంటారు. మీ విష ప్రచారాన్ని, మీరు మాట్లాడే మాటలను ఈ రాష్ట్ర ప్రజలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు విశ్వసించే పరిస్థితుల్లో లేరు, నమ్మే పరిస్థితుల్లో లేరు, మిమ్మల్ని పట్టించుకునే పరిస్థితుల్లో లేరు. ఈరోజు కేంద్ర ప్రభుత్వ సహకారంతో ప్రధానమంత్రి మోడీ గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి సహకారంతో ఈ రాష్ట్రం అన్ని రకాలుగా అన్ని రంగాల్లో ముందుకు పోతూ ఉంది. విశాఖపట్నంలో ఒక పెద్ద ఆర్థిక రాజధానిగా తయారవుతోంది. రాబోయే 10 సంవత్సరాలు, 15 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సాగితే ముంబై కంటే కూడా పెద్ద ఆర్థిక రాజధాని విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాబోతా ఉందని చెప్పి గర్వంగా మేము మాట్లాడుకునే పరిస్థితులు రోజులు రాబోతున్నాయి. ఇంకా మీరు విషయంగా అక్కడ మానండి, మీ నాయకులు నోర్లు ముయ్యండి. మీరు మీ కుటుంబ సభ్యులను ముందు న్యాయం చేసి మళ్ళీ సమాజానికి న్యాయం చేస్తానని చెప్పి రాండి, అప్పుడు ఏదైనా నమ్ముతారు. ఇంట గెలిచి రచ్చగెల్చండి జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి ప్రజలందరూ కోరుకుంటూ ఉన్నారు, ప్రజలందరూ మాట్లాడుతూ ఉన్నారు. ఆ విషయం తెలుసుకొని మీరు ఇంటి న్యాయం చేసిన తర్వాత మళ్ళీ రాజకీయాల గురించి, రాష్ట్రం గురించి రండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి హితవు చెప్తూ ప్రజలు కూడా, రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించాలి. ఈ విష ప్రచారాన్ని జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన పార్టీ మాట్లాడే నాయకులు విష ప్రచారాన్ని మానుకోవాలి. రాష్ట్ర అభివృద్ధికి సహకరించండి. మీరు రాబోయే రోజులంతా బ్రహ్మాండమైనగా ఈ రాష్ట్రం ముందుకు పోయే పరిస్థితి వస్తూ ఉంది. మీరు మీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ విష ప్రచారం చేస్తూ ప్రజల్లో విష బీజాలు నాటి ఈ ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోస్తే ఆ దుమ్ము మీ మీదే పడుతుంది. మీరే అధమ పాతాళానికి పోతారు. 11 సీట్ల నుంచి 0 కూడా వచ్చినా కూడా ఆశ్చర్యం లేదు భవిష్యత్తులో అని చెప్పి ప్రజలు కూడా నిత్యం ఈ విషయం ప్రజలకు అర్థం కావాలనే ప్రతిరోజు ప్రతిపక్షాలు చేస్తున్న విష ప్రచారాన్ని ప్రజలకు అర్థం కావాలనే పదే మేము ప్రెస్ మీట్ల ద్వారా ప్రజలకు తెలియాలని చెప్పే ఈ విషయాన్ని ఈ ప్రెస్ మీట్ ద్వారా చెప్తున్నాం. ముందు ఇంట గెలిచి రచ్చగెల్చాల. మీ మహిళలకు, మీ చెల్లెళ్లకు న్యాయం చేయలేని వ్యక్తి
మీరు రాష్ట్రానికి ఏం న్యాయం చేస్తారని చెప్పి ప్రజలు ఆలోచించాలని చెప్పి నేను కోరుకుంటున్నా.